హలో అందరికీ, ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేసుకుందామా. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి వాటిని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం అందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటేనే అది టేస్టీగా వస్తుంది. అలానే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, మనకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అందులోకి ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అలానే గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ సరిపోను వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. అలానే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాన్ని బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకుంటే నార్మల్గా ఉంచుకున్నా నో ప్రాబ్లం. ముక్కలకి మసాలాని బాగా పట్టించాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు మసాలా అనేది రుచిగా తగులుతుంది. కాబట్టి దాన్ని బాగా మేనేజ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ సరిపడా వేసి అందులో ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవడమే. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీరను కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేసినమ్మటే దాన్ని తిప్పకూడదండి. కొద్దిసేపు ఆగిన తర్వాత దాన్ని తిప్పాలి. అప్పుడే ముక్క విరిగిపోకుండా బాగా వస్తుంది. అంతేనండి, ఇక మన ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.